ప్రైజ్ ద లార్డ్ పిల్లలు, వెల్కమ్ టు స్టోరీ టైం. పిల్లలు అందరూ బాగున్నారా? అందరూ బైబిల్ చదువుకుంటున్నారా? ప్రార్థన చేసుకుంటున్నారా? ఓకే పిల్లలు, ఈరోజు మనము ఈ స్టోరీ టైంలో ఒక దైవజనుని గురించి, ఆయన జీవితంలో జరిగిన ఒక సంఘటనను గురించి మనము తెలుసుకుందాము. స్టీఫెన్ గేట్లే అనే ఒక దైవజనుడు ఉంటాడు పిల్లలు. ఆ దైవజనుడు ఉండే ఇంటికి సమీపంలో అనేకమైన చెట్లు ఉంటాయి. అయితే ఆ చెట్లను నరకడానికి అనేకమైన వ్యక్తులు అక్కడే హట్స్ని వేసుకొని, అంటే గుడిసెలను వేసుకొని అక్కడ వాళ్ళ జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు. అయితే ఒకానొక రోజున మన దైవజనునికి దేవుడు ఒక మాటను ఆజ్ఞాపిస్తాడు. ఏమనంటే, స్టీఫెన్, నీవు లేచి వెళ్ళి అక్కడ చెట్లు నరికే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి దగ్గరికి వెళ్ళి నువ్వు సువార్తను ప్రకటించాలి అని చెప్తారు పిల్లలు. అయితే దేవుని మాటకు లోబడిన మన దైవజనుడైన స్టీఫెన్ వెంటనే లేచి దేవుడు ఎవరికైతే సువార్తను బోధించమని చెప్పారో వారి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళేసరికి అదే రోజున ఆ చెట్లు నరికే వాళ్ళందరూ ఆ ప్రదేశం కాకుండా మరొక ప్రదేశానికి వెళ్ళి చెట్లు నరుకుతూ ఉంటారు పిల్లలు. అయితే వాళ్ళ హట్స్ ఏవైతే ఉన్నాయో, వాళ్ళ ఇల్లులు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఖాళీగా ఉంటాయి. అయితే మన దైవజనుడు, అయ్యో ఎవ్వరూ లేరు, ఇంకా నేను తిరిగి వెళ్ళిపోదాము అని చెప్పేసి వెనక్కి తిరిగి వస్తూ ఉంటాడు పిల్లలు. అలా వస్తూ ఉన్న టైంలో మరలా దేవుని వాక్కు మన దైవజనునికి వినిపిస్తుంది. ఏమని? స్టీఫెన్, నువ్వు మరలా తిరిగి వెనక్కి వెళ్ళి ఏవైతే ఖాళీ హట్స్ ఉన్నాయో ఆ ఖాళీ హట్స్కి సువార్త చెప్పు అని చెప్పేసి దేవుడి వాక్కు అతనికి వినిపిస్తుంది. అలా వినిపించినప్పుడు దైవజనుడు మరలా వెనక్కి తిరిగి వెళ్తాడు పిల్లలు. అది కొంచెం మనకు వినడానికి బహు వింతగా అనిపించవచ్చు. ఏమని? ఖాళీ హట్స్కి సువార్త చెప్పడం ఏంటబ్బా అని. కానీ దేవుని కార్యాలు ఒక్కొక్కసారి వింతగా ఉంటాయి, కానీ అందులో ఏదో ఒక మర్మం దాగి ఉంటుంది, ఏదో ఒక సీక్రెట్ ఉంటుంది. దేవుడు ఏదైనా చెప్పారు అంటే దానికి ఖచ్చితంగా మనం ఏం చేయాలి? లోబడాలి. అయితే మన దైవజనుడు లోబడ్డాడు కదా, అలానే మనం కూడా లోబడాలి. అయితే మన దైవజనుడైన స్టీఫెన్ దేవుని మాటకి లోబడి వెనక్కి తిరిగి వెళ్ళి ఏవైతే ఖాళీ హట్స్ ఉన్నాయో ఆ ఖాళీ హట్స్ అన్నిటికీ సువార్తను బోధించి మరలా తిరిగి తన ఇంటికి వచ్చి తను యథావిధిగా తన పరిచర్యను తను కొనసాగిస్తూ ఉంటాడు. ఇలా కొద్ది సంవత్సరాలు గడిచిన తర్వాత మన దైవజనుడి దగ్గరికి ఒక వ్యక్తి వస్తాడు పిల్లలు. అయితే ఆ వ్యక్తి వచ్చి స్టీఫెన్ దైవజనునికి ఒక సాక్ష్యాన్ని పంచుకుంటాడు. ఏంటో తెలుసా? అయ్యా, నేను అక్కడ చెట్లు కొట్టే వారికి యజమానిని. అయితే ఒకానొక దినాన మీరు వచ్చి స్వార్థ చెప్పారు, మీకు గుర్తుందా అని అడుగుతారు పిల్లలు. అయితే వెంటనే స్టీఫెన్కి గుర్తొచ్చేస్తారు. అవునండి, నేను ఒక రోజున వచ్చి దేవుడు నన్ను అక్కడ సువార్తను బోధించమంటే నేను అక్కడ ఉన్న ఖాళీ ఇల్లులకు సువార్తను బోధించాను అని చెప్తారు. అయితే ఆ యజమాని ఏం చెప్తాడో తెలుసా పిల్లలు? అయ్యా, ఆ రోజున మేము చెట్లను నరకడానికి మరొక ప్రదేశానికి వెళ్తాము. అయితే అక్కడ నేను నా గొడ్డలిని మర్చిపోయి తిరిగి తీసుకుందామని ఇంటికి వచ్చేసరికి మీరు ఖాళీగా ఉన్న మా ఇల్లు ముందు నుంచొని సువార్తను చెప్తూ ఉన్నారు. నేను ఒక చెట్టు చాటును నుంచొని ఆ సువార్తనంతా విని అక్కడే నేను దేవునికి నా హృదయాన్ని అప్పగించుకొని నేను మారుమనసు పొందాను, నా పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టాను. ఆ రోజు నుంచి నేను ఒక బైబిల్ గ్రంథాన్ని సంపాదించుకొని దేవుని వాక్యాన్ని క్రమం తప్పకుండా చదువుతూ అనేక మందిని దేవుని మార్గంలోకి నడిపించాను. అలా నడిపించిన వాళ్ళలో అనేక మంది దైవజనులు కూడా అయ్యారు అని తను గొప్ప సాక్ష్యాన్ని పంచుకుంటాడు పిల్లలు. మరి మనం కూడా దేవుని మాటకు లోబడితే, విధేయత చూపిస్తే గొప్ప కార్యాలు అనేక మంది జీవితాల్లోనూ మన జీవితాల్లో కూడా జరుగుతాయి. అయితే దేవుని వాక్యంలో ఒక మాట ఉంటుంది.
ఏంటో తెలుసా పిల్లలు? 1 సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనంలో, తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వును అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. పిల్లలు, మనము ఎన్ని ఆఫరింగ్స్ ఇచ్చినా, ఎన్ని చేసినా కానీ దేవునికి ఇష్టమైంది ఏంటో తెలుసా పిల్లలు? ఆయన మాట వినడం, ఒబీడియన్స్. ఆయనకు విధేయత చూపించడం అంటే దేవునికి చాలా ఇష్టం పిల్లలు. మనం కూడా దేవుని మాట వినేవారుగా ఉండాలి. ఓకేనా పిల్లలు? అందరూ దేవుని మాట వింటారా? వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ పిల్లలు. థ్యాంక్ యూ.